సెకండ్ హాఫ్‌లో పర్టిక్యులర్‌గా 'వెన్నెల కిషోర్' అండ్ 'గెటప్ సీను' మధ్య కామెడీ సీన్స్ అయితే హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయి యాక్చువల్‌గా. 'వెన్నెల కిషోర్' ఆన్ స్క్రీన్ వచ్చాక చాలా అంటే చాలా నవ్వుకుంటాం. నాకు గుర్తొస్తుంటే కూడా నవ్వొస్తుంది యాక్చువల్‌గా. అంత బావుంటది. సో, హాయ్ ఎవ్రీవన్, 'రాకాస' పెయిడ్ ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. సో, 'రాకాస' ఈస్ గుడ్ మూవీ. ఐ మీన్ లైక్ possible first half with entertaining second half. Very much entertaining second half actually, because you have very much laugh out loud moments actually. So it offers you better entertainment than any movies of these days actually. Second half అయితే చాలా పగలబడి నవ్వుకున్నాను నేను. చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ స్టోరీలోకి చాలా ఎర్లీగానే తీసుకెళ్తారు. ఐ మీన్ మూవీ స్టార్ట్స్ విత్ ద స్టోరీ యాక్చువల్‌గా ఏం చూపించబోతున్నాం అనేది స్టోరీ వితిన్ 10 మినిట్స్, ఫస్ట్ 10 మినిట్స్‌లో చూపించేస్తారు. అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ కొంచెం అలా డ్రాగీగా అలా వెళ్తుంది గానీ, యూ హ్యావ్ దట్ లాఫింగ్ మూమెంట్స్, బట్ యూ విల్ నాట్ ఎంజాయ్ దాట్ మచ్ యాక్చువల్‌గా. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైమ్‌కొచ్చేసరికి ఇట్ స్టోరీ బికమ్స్ గ్రిప్పింగ్ యాక్చువల్‌గా. సో, ఇంటర్వెల్ టైమ్‌కి వచ్చే ట్విస్ట్ గాని అక్కడ అంతా బానే ఉంటది. అండ్ మైండ్ పోయే ట్విస్ట్‌లు అలాంటివి ఏమి ఉండవు. ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ టేకెన్ బై ప్రొడ్యూసర్ నిహారిక అండ్ డైరెక్టెడ్ బై మానస. సో, సింపుల్ స్టోరీని చాలా ఈజీ వేలో నీట్‌గా చూపిచ్చారు. నీట్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ క్లైమాక్స్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా బాగా ప్రెజెంట్ చేశారు క్లైమాక్స్‌నైతే. అండ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్ క్లైమాక్స్ పర్సనల్‌గా. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ లిటరల్లీ వర్త్. ఐ మీన్ లైక్ మీరు బాగా ఎంజాయ్ చేయాలి. ఒక మూవీని చూసి చాలా రోజులైంది నవ్వుకొని బాగా అనుకుంటే సెకండ్ హాఫ్ ఈస్ లిటరల్లీ వర్త్ యువర్ పెన్. సో, మీరు సెకండ్ హాఫ్ కోసం అయితే ఆ సినిమాకి ఖచ్చితంగా ఎళ్లి చూడొచ్చు. విజువల్లీ ఇట్స్ నాట్ థాట్ గ్రేట్. ఐ మీన్ లైక్ విజువల్ స్పెక్టాక్యులర్ ఏం కాదు. ఇట్స్ అ కూల్ కూల్ బ్రీజీ మూవీ. విజువల్‌గా అంత గొప్పగా ఏం ఆఫర్ చేయదు. అండ్ బెటర్ వీఎఫ్ఎక్స్ కూడా ఉండొచ్చు. బట్ దే వెంట్ విత్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అనుకుంటా. సో, బట్ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. అండ్ కెమెరా వర్క్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ సెట్ వర్క్స్ ఇవన్నీ వీఎఫ్ఎక్స్ కొంచెం బాగా చేసుంటే ఇంకా బాగుండేదేమో. బట్ మేబీ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ అక్కడి వరకే వాళ్ళు లిమిట్ చేసుండొచ్చు. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అనుదీప్ దేవ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ కొన్ని చోట్ల లౌడ్ అనిపించినా ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ సెకండ్ హాఫ్‌లో పర్టిక్యులర్‌గా 'వెన్నెల కిషోర్' అండ్ 'గెటప్ సీను' మధ్య కామెడీ సీన్స్ అయితే హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యాయి యాక్చువల్‌గా. 'వెన్నెల కిషోర్' ఆన్ స్క్రీన్ వచ్చాక చాలా అంటే చాలా నవ్వుకుంటాం. నాకు గుర్తొస్తుంటే కూడా నవ్వొస్తుంది యాక్చువల్‌గా. అంత బావుంటది. Performances by Sangeet Shoban and heroine Nainika is also stands out actually. Sangeet Shoban did a great job. It's pretty good. You can watch it in theaters. And do follow my channel for more reviews.